బోధన్ నగర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాకాస్పేటలో ఏదైతే అయ్యప్ప గుడి కమాన్ నుంచి ప్రారంభమైనటువంటి బెల్లాలకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి గుంతలతోటి అధ్వాన్నంగా తయారైంది. ఇది వర్షాకాలం, మరి వర్షాలు అత్యధికంగా కురుస్తాయి. మరి దాంతోపాటు రోడ్ల మీద గుంటలలో నీరు చేరి దోమల ప్రబలే ప్రభావం ఉంది. అట్లాగే ప్రజల ఆరోగ్యం పాడయ్యే ప్రభావం ఉంది. ఎందుకంటే ఈ రహదారి గుండా అనేక మంది స్కూళ్ళకు కానీ పిల్లలకు కానీ వెళ్తూ ఉంటారు. అట్లాగే మరి ఈ రహదారిలో ద్విచక్ర వాహనాలు నడిపించే వాళ్ళు ఉంటారు. ద్విచక్ర వాహనాలు నడిపించే వాళ్ళ నడుములు పోతూ ఉన్నాయి. వర్షాలు అత్యధికంగా పడి మరి గుంటల్లో నీరు చేస్తే రేపటి రోజున స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మాతృమూర్తులకు ఇబ్బంది అవుతా ఉంది. దీన్ని గమనించి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం ఈ రోడ్లో ఉన్నటువంటి గుంటల్లో చెరువులు తలపిస్తూ ఉన్నాయి. నీళ్లు మరి పడి వర్షం పడి ఇట్లా చెరువులు కుంటలు తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వరి నాట్లు వేసే కార్యక్రమం, నిరసన కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఈ రహదారులపైన ఎందుకు పట్టించుకుంటున్నారని చెప్పారు. ప్రజలు మీకు గతంలో ఉన్నటువంటి పాలకుడిని వద్దనుకొని చెప్పేసి ఈరోజు మీకు ఎన్నిక చేస్తున్నట్టు సందర్భం. మరి మీ దృష్టిలోకి ఎందుకు రావట్లేదు? మీకున్నటువంటి చైర్మన్ మీకు చెప్పట్లేదా? ప్రజా సమస్యలపైన మీరు తీర్చాల్సిన అవగాహన బాధ్యత మీకు లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రశ్నిస్తున్నప్పటికీ మీరెందుకు చేయట్లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ రోడ్డుని ఇట్లా తొందరగా పునరుద్ధరించకుంటే, ఈ రోడ్డుని వేయకుంటే భారతీయ పెద్ద ఎత్తున ఆందోళన జనతా పార్టీ ఆధ్వర్యంలో బోధన్ రాకాస్పేట్ నుండి అయ్యప్ప కమాన్ నుండి బెల్లాలు వెళ్లే దారిలో రోడ్లు గుంతలమయమైన సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వానలకే చెరువులు తలపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమం నాట్ల కార్యక్రమంతో మొదలుపెట్టింది. అలాగే బోధన్లో ఉన్న 38 వార్డుల్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. చిన్న వర్షాలకే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి చాలామందికి నీళ్లు అక్కడ బురదగుంటగా మారి దానివల్ల దోమలు ప్రబలిల్లి ప్రజలకి అనారోగ్యాల పాలై టైఫాయిడ్, మలేరియా లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇది ముందుగానే గమనించి ఈ కార్యక్రమం చేపడుతూ 38 వార్డులో ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెళ్ళి దాని గురించి ప్రశ్నిస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఏది మీద ఆయన దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు చాలా ఏళ్ల నుంచి బోధన్ ప్రాంతాన్ని పరిపాలించి మినిస్టర్గా ఎంతో సీనియర్ నాయకులుగా ఇక్కడ ఉన్నారు. మీరు బోధన్ ఇంకా మీరు ఇప్పుడు సలహాదారులు ఉన్నారు. 6 గ్యారంటీలకి మీరే సలహాదారులు ఉన్నారు కాబట్టి 6 గ్యారంటీలు బోధన్ ప్రజలకు అందించి బోధన్లో ఉన్న సమస్యలు తీర్చాలని బీజేపీ పార్టీ తరఫున